ట్రంప్ మామ అయితే 2 వారాల దాకా యుద్ధం అయితే ఆపేశాడు. రాత్రి అయితే నిజం చెప్తున్నాము ఉచ్చబడేటిగా చేశారు. పెద్ద యుద్ధం జరుగుతున్నది, జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో నుంచి గడ్డకే రాకుండా పొద్దున 6 గంటల వరకు. అలాగే పెట్రోల్ బంకులు కూడా బంద్ చేస్తున్నారు, బండ్లకు పెట్రోల్ ఫుల్ ట్యాంకులు చేసుకోండి అని చెప్పి చాలా ఉచ్చబడేటిగా చేశారు రాత్రి అయితే మమ్మల్ని. అంత భయపడ్డాము. పొద్దున్నే లేదు చూస్తే ఏ న్యూస్ వచ్చింది, ఇంకొక న్యూస్ 2 వారాల దాకా యుద్ధం లేకుండా చేశారని చెప్పి. అసలు మేము అనుకోలేదు ఇంత. అంటే నాకు ముందే నమ్మకం లేదు ట్రంప్ మా మీద. ఎందుకంటే ఇంతకుముందు కూడా అదే విధంగా చెప్పి వెంటనే మళ్ళీ బాంబులు వేసాడు. నాకు మా ట్రంప్ మీద నమ్మకం లేక ఇది ఏం జరగదులే అనుకో నేను సైలెంట్గానే ఉన్నాను. రాత్రి 1 గంట దాకా చూసా. 12కి స్టార్ట్ చేస్తాము యుద్ధం అన్నారు. 1 గంట దాకా చూసా, 1 గంట వల్ల మొత్తాన్ని పడినాయి. ఎన్నో 2 3 పడినాయి అంట. ఇళ్ళ మీద ఏం పడ్డాయి, డైరెక్ట్గా ఇళ్ళ మీద కదా పేలి పడినట్టుగా. మనుషులకి ఏం కాల, చిన్న చిన్న గాయాలని. అలాగే కువైట్లో మిలిటరీ పనిచేసే వాళ్ళకైతే 10 మందికి అయితే గాయాలైనాయంట. పెద్దగా యుద్ధమేం జరగలేదు. మంచిగానే ఉండాలి. ఇంకటి ఈ 2 వారాలే కాదు, పూర్తిగా ఆగిపోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైనా తప్పుగా మాట్లాడుంటే సారీ మామ.